అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ చరణం. ఈ చరణాన్ని చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని భక్తుడైనటువంటి దావీదు గారు రాశారు. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగు అని ఉన్నది. దీపము లేక వెలుగు అనేది మనము రాత్రులు వెళుతూ ఉన్నప్పుడు దారిలో వేసుకుంటాం, దారి బాగా కనబడాలని. ప్రియులారా, సాధారణంగా వెలుగు అనేది కంటికి కావాలా, కాళ్ళకు కావాలా? కంటికి కావాలని చాలా మంది అనుకుంటారు, కానీ కాళ్ళకు కావాలి. పాదములు నడకను సూచిస్తూ ఉన్నాయి. మనము సరైన రీతిగా నడవాలంటే వెలుగు అనేది పాదములకు కావాలి. ప్రియులారా, మనము దారిలో వెళుతూ ఉన్నప్పుడు మన కంటికి వెలుగు వేసుకోం, కానీ మనము నడిచే త్రోవలో లేక కాళ్ళకు వేసుకుంటాం. అక్కడ ఏమైనా మరి ముళ్ళు ఉన్నాయేమో, రాళ్ళు ఉన్నాయేమో, దారిలో నడుస్తున్నామో లేదో తెలుసుకోవటం కొరకు, ఇంకా మరి కీడు చేసేవి ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవటం కొరకు దారిలో వేసుకుంటాం. కాబట్టి ప్రియులారా, మనము వెళుతూ ఉన్నప్పుడు లారీలు లేక వాహనముల యొక్క వెలుగు మన కంటికి పడితే మనకు దారి కనబడుకోకుండా మరి కలవరపడుతూ ఉంటాం. ప్రియులారా, కాబట్టి వెలుగు అనేది కాళ్ళకు కావాలి లేక త్రోవకు కావాలి, అంతేగాని కంటికి కాదు. వెలుగు అనేది వస్తువు మీద పడి అది పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడు మనకు ఆ యొక్క వస్తువు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగు. మనము ఏ విధంగా నడవాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా మనము నడిచే మార్గము సరైనదా కాదా అనేది చూపిస్తుంది దేవుని వాక్యము. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్య ప్రకారం మనము నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు నచ్చిన మార్గంలో మనం నడవటం కాదు, కానీ ప్రియులారా, దేవునికి నచ్చిన మార్గంలో మనం నడవాలంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలా. దేవుని వాక్యం మనకు తెలిసి ఉండాలా. తెలిసి ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదవకుండా ఆయా పుస్తకాలు చదవటం వల్ల మేలున్నదేమో, కానీ ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి. అనుదినము వాక్యాన్ని చదవండి, దయచేసి అశ్రద్ధ చేయవద్దు. ప్రియులారా, ఎన్ని పనులున్నా కొంత వాక్య భాగమైనా ప్రతిరోజు చదవండి. మరొక చోట ఏమనుందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చెను అన్నారు భక్తులు. కాబట్టి బాధలలో మనకు నెమ్మది కావాలంటే, అనారోగ్య స్థితిలో మనకు నెమ్మది కావాలంటే, స్వస్థత కావాలంటే మనం దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది అని అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, అనుదినము దేవుని వాక్యం చదవండి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను, బాగుపరచెను అని మరొక చోట వాక్యం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు కూడా వాక్యం చదవండి, అశ్రద్ధ చేయవద్దు. మీ పనుల వల్ల, మీ డ్యూటీల వల్ల, లేకపోతే మీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, మీకున్నటువంటి సమస్యలను బట్టి వాక్యాన్ని చదవటం మానివేయవద్దు. ఎందుకంటే వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నారు. తండ్రితో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? కాబట్టి ప్రియులారా, మనకిష్టమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యం చదవండి. ప్రభువు మీతో మాట్లాడతారు, మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు. ఆయన పరమ తండ్రి, ప్రేమగల తండ్రి. ఆయన మీ సమస్యలు ఎరిగిన వాడు. కాబట్టి వాక్యం చదవండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ మరణాత.